أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. ولا تحسبن الله غافلا عما يعمل الظالمون إنما يؤخرهم ليوم تشخص فيه الأبصار. మరియు ఈ దుర్మార్గుల చేష్టల నుండి అల్లాహ్ నిర్లక్ష్యంగా ఉన్నాడని నీవు భావించకు. నిశ్చయంగా ఆయన వారిని వారి కళ్ళు రెప్పవేయకుండా ఉండిపోయే ఆ రోజు వరకు వ్యవధినిస్తున్నాడు. مهطعين مقنعي رؤوسهم لا يرتد إليهم طرفهم وأفئدتهم هواء. ఆ రోజు వారు తలలు పైకెత్తి పరిగెత్తుతూ ఉంటారు. పై చూపులు పైనే నిలిచి ఉంటాయి. మరియు వారు శూన్య హృదయులై ఉంటారు. وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل قريب نجب دعوتك ونتبع الرسل أولم تكونوا أقسمتم من قبل ما لكم من زوال. మరియు ఓ ముహమ్మద్, శిక్ష పడే ఆ రోజు గురించి ప్రజలను నీవు హెచ్చరించు. ఆ రోజు దుర్మార్గం చేసిన వారు అంటారు, ఓ మా ప్రభూ, నీ సందేశాన్ని స్వీకరించటానికి ప్రవక్తలను అనుసరించటానికి మాకు మరికొంత వ్యవధినివ్వు. వారికి ఇలాంటి సమాధానమివ్వబడుతుంది, ఏమి ఇంతకు ముందు మాకు వినాశం లేదు అని ప్రమాణం చేసి చెప్పిన వారు మీరు కాదా? وسكنتم في مساكن الذين ظلموا أنفسهم وتبين لكم كيف فعلنا بهم وضربنا لكم الأمثال. మరియు తమకు తాము అన్యాయం చేసుకున్న వారి స్థలాలలో మీరు నివసించారు. మరియు వారితో ఎలా వ్యవహరించామో మీకు బాగా తెలుసు. మరియు మేము మీకు ఎన్నో ఉపమానాలు కూడా ఇచ్చాము. وقد مكروا مكرهم وعند الله مكرهم وإن كان مكرهم لتزول منه الجبال. మరియు వాస్తవానికి వారు తమ కుట్ర పన్నారు. మరియు వారి కుట్ర అల్లాహ్కు బాగా తెలుసు. కాని వారి కుట్ర కొండలను తమ చోటు నుండి కదిలింపగలిగేది కాదు.